నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి స్టార్ట్ చేసేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. నమస్కారం. 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 సో మేము రెడీగా ఉన్నాము, 12 అయింది కాబట్టి. ఆహా ఏమి రుచి ఏమంటే చేస్తారు? పచ్చిమిర్చి కోడి పులావ్. పచ్చిమిర్చి కోడి పులావ్ అంటే కారం కారంగా బాగుంటుంది. చూసేద్దాం. మరి పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, చికెన్ 1/2 కిలో, మసాలా దినుసులు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు. రావు గారు రెడీ. నూనె, మసాలా దినుసులు, నెయ్యి కూడా వేసుకుందాం. రిచ్ ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మామూలుగా నాన్ వెజ్ వంటలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకుందాం, ముక్కలతో సరిపెట్టేసుకోవచ్చా? ఉంటే అంటే కొంచెం చాప్ చేసేస్తే కొంచెం బాగుంటుంది. పేస్ట్ వల్ల ఏంటంటే మీకు ఫుల్ ఫ్లేవర్ రైస్లో అంతా మిక్స్ అవుతుంది, కూరలో మిక్స్ అవుతుంది. ముక్కలు వేస్తే మీకు అక్కడక్కడ తగులుతుంది అనమాట. అది కానీ ఏదేమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఆ టేస్ట్లో చేంజ్ ఉంటుంది. ఫ్లేవర్ ఆటోమేటిక్గా మన ఇండియన్ కుజిన్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి, అదనమాట. ఓకే. చికెన్ ఎప్పుడైనా నా తోటి ఆర్టిస్టులలో రకరకాల డౌట్లు అడిగితే ఇమీడియట్గా నేను అవి బ్రెయిన్లో స్టోర్ చేసుకొని మిమ్మల్ని వచ్చి అడుగుతాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అందుబాటులో లేకపోతే మిక్సీ పట్టాలి అని అంటే కరెంట్ పోయింది అనుకోండి, నూరుకోవాలి. అది లేకపోతే సో పచ్చిమిరపకాయ పేస్ట్ అంటే అందరిళ్లలో ఇవాళ రేపు ఆ రోలు ఉండట్లేదు. కరెక్ట్. ఒకవేళ ఉంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు రోల్ అనేది. పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, పెరుగు, అది కూడా కలిపేసుకోవాలి. దీనికి ఏంటంటే మీరు అన్ని పేస్ట్లు వేసుకున్నారు కదా, సో అలా డైరెక్ట్ వేయడం కంటే పేస్ట్లు వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నంలో పడుతుంది. ఇప్పుడు ఈ రైస్ వేసుకుంటే నీళ్ళు వేసుకోవాలి. ఇది మీరు ఎంతసేపు నాననిచ్చారు? బాస్మతి రైస్ 1 అవర్, గంట సేపు. ఎందుకు నానబెడతా అంటే రైస్ పొడుగ్గా బాగా రావడానికి, త్వరగా కుక్ అవుతుంది, అదనమాట. నానబెట్టిన బియ్యం ఏంటంటే మనకి అన్నం వండుకునేటప్పుడు కూడా తొందరగా ఇదవుతుంది, ప్లస్ బాగుంటుంది అని కూడా. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు బాస్మతి రైస్ అనే కాదు, ఇప్పుడు మేమైనా సరే అన్నం వండడానికి 1 గంట ముందు అరవై ముందు కడిగేసి నానబెట్టి ఉంచేస్తాం, ఇంకా డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసి వండేది. కొంచెం నీళ్ళు పైన. ఓకే, మూత మూసేయాలి. మూసి రావు గారు కొంచెం నెయ్యి, సో పచ్చిమిర్చి కోడి పులావ్. పచ్చిమిర్చి కోడి పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పచ్చిమిర్చి కోడి పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి, మసాలా దినుసులు, నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ.
పచ్చిమిర్చి కోడి పులావ్. ఎస్, పచ్చిమిర్చి అనగానే భయం వేస్తుంది నాకు, కారం బాగా గట్టిగా ఉంటుందేమో అని. చూడండి, కానీ మీరు వేసిన దాన్ని బట్టి నాకు అలా అనిపించలేదు. అయినా కూడా చూద్దాం. కమ్మగా ఉంటుంది. కమ్మగా బాగుంది. అంటే నేను పేరుని బట్టి కొంచెం కారం అమ్మో అలా ఉంటుందేమో అని భయపడ్డాను, బట్ ఫ్లేవర్స్ తెలుస్తుంది. అండ్ పుదీనా కానీ, కొత్తిమీర కానీ, పచ్చిమిర్చి. నాకైతే ఇప్పుడు తింటున్నప్పుడు బాగుంది. ఇంకొంతమంది ఏంటంటే కారం బాగా తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలనుకుంటే పచ్చిమిరపకాయల పేస్ట్ ఇంకొంచెం బాగా యాడ్ చేసుకున్నారంటే మీకు ఆ ఘాటు అని ఉంటుంది. నేను అంత ఘాటు తెలియను కాబట్టి నాకైతే ఇది కరెక్ట్గా ఉంది. సో తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. డైనింగ్ టేబుల్ మధ్యలో ఒక బౌల్లో కొద్దిగా పుదీనా కనుక పెట్టి ఉంచుకున్నట్లయితే ఆ ఘాటుకి ఈగలు, దోమలు, బొద్దింకలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు యంగ్ కుకింగ్. యంగ్ కుకింగ్. హలో. హలో మ్యామ్. పేరు? భానుప్రకాష్ మ్యామ్. భానుప్రకాష్. భానుని పిలుస్తారా, ప్రకాష్ని పిలుస్తారా? భాను అనిపిస్తుంది. భాను. ఓకే, భావన తెలుసా? నేను తెలుసు. సో భాను, ఇద్దరు బీ మీద ఉన్నాం. సో ఎక్కడి నుంచి వచ్చావు? ఎల్బీ నగర్ నుంచి మ్యామ్. ఎల్బీ నగర్. సో ఏం చదువుకుంటావు? హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఇంకా 2 years అయితే షాప్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో రెడీ అయిపోయావు మరి? ఎస్ మ్యామ్. ఏమంటే చేస్తాం? చీజ్ ఎగ్ మసాలా మ్యామ్. చీజ్ ఎగ్ మసాలా. ఓకే, చీజ్ ఎగ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చీజ్ ఎగ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, చీజ్ తురుము 1/2 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వెన్న 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మ్యామ్. నేను భాను అని పిలవచ్చా? ఎస్ మ్యామ్. ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాం. నూనె. ఆనియన్స్ వేసుకున్నాం. ఉల్లిపాయలు. నీ ఇష్టంతో వచ్చావా లేకపోతే అమ్మ నాన్నల ఇష్టం మీద వచ్చావా? అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవాలి అని? లేదు మ్యామ్, నా ఇష్టంతో వచ్చాను. నీ ఇష్టంతో వచ్చావు. సో నీకేది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్జెక్ట్? నాకు ఫుడ్ ప్రొడక్షన్ మ్యామ్. ప్రొడక్షన్ అంటే ఇవి ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి కదా, ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నావు నువ్వు? అంటే మన ఇండియన్ స్టైల్లో. ఇండియన్ స్టైల్. సో ఏది కష్టంగా అనిపిస్తుంది? కష్టంగా అంటే ఏం లేదు మ్యామ్. ఏం లేదా, చాలా మంది బేకరీ ఐటమ్స్ అంటున్నారు, స్వీట్స్ అంటున్నారు, అలాగా ఒక్కొక్కటి. అంటే చేయడం అలవాటు అయిపోతే ఏదైనా ఈజీ అంతేలే. ఇది బాగుంది. ఏదైనా సరే కొంచెం కష్టంగా ఉన్నా మనం ప్రయత్నం అయితే చేస్తే అది ఈజీగానే అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం. సో జనరల్గా నీ ఇంట్లో అమ్మ ఏది వండి పెడితే మనకి నచ్చుతుంది కదా. ఇప్పుడు నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకు నచ్చుతుందా అమ్మ వంట చేసి పెడితే? నచ్చుతుంది. అంతేనా? లేదంటే అబ్బా ఇలా కాదమ్మా అలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే బాగుంది అని వంకలు పెడుతూ ఉంటావు? లేదు మ్యామ్, ఏ హోటల్లో అన్నా అమ్మని మించిన వంట ఎవరు చేయలేదు మ్యామ్. అసలు హార్ట్ టచ్ చేసేసా మామూలుగా కాదు, అంతే కదా. ఎంత అయినా సరే తల్లి చేసిన వంట చాలా మందికి పిల్లలకి నచ్చుతూనే ఉంటుంది, వాళ్ళ తల్లి చేసిన వంట కదా. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, లైట్గా ఉప్పు, టమాటాలు యాడ్ చేసుకున్నాం, తరిగిన టమాటో. మీరు ఇంట్లో ఎంతమంది? నలుగురా? అంటే ఎవరెవరు? అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, నేను. ఓ, ఇద్దరు బ్రదర్స్. ఓకే. సో తమ్ముడు ఏం చదువుకుంటున్నారా? తమ్ముడు 10th అయిపోయింది. 10th అయ్యింది. సో తమ్ముడు ఏమనుకుంటున్నారు? తమ్ముడు బీటెక్ తీసుకుందాం అనుకుంటున్నాడు. బీటెక్. మరి అనలేదా నాతో పాటు రారా, షాప్ తోడుగా ఉంటామని? వస్తా అన్నాడు కానీ ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంది. ఒకే ఇండస్ట్రీ లోపల ఇద్దరు ఎందుకు అని చెప్పి నువ్వు చెప్పావు అని వెళ్ళలేదు. పేరెంట్స్ అన్నారు. ఫ్రెండ్సా? ఎవరన్నారు? పేరెంట్స్ అన్నారా? ఓకే. ఏమో అంటే నాకు పోటీగా నువ్వు ఎందుకు రావద్దు అని అన్నావేమో నువ్వే. లేదు, ఎవరు పోటీకి వచ్చినా ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది టాలెంట్. సో మనది గట్టి టాలెంట్, నాకెవరు పోటీ రాలేరని అంటున్నావు. అవును. ఓకే అంటున్నా భాను. నెక్స్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకున్నా. ఓకే. గరం మసాలా యాడ్ చేసుకున్నా. ఏమైనా వేస్తావా? జీడిపప్పు గసగసాల పేస్ట్.
ఇప్పుడు తరిగిన చీజ్ వేసుకుందాం మ్యామ్. అది చీజా? నాకేదో వెల్లుల్లి ముక్కల్లా కనిపించాయి చూడ్డానికి. ఇది మ్యామ్ చీజ్ కొంచెం సన్నగా తరిగినందుకు అలా కనిపిస్తుంది. ఓకే, సరిపోద్ది కాసేపటికి. కొద్దిగా లైట్ వాటర్ యాడ్ చేసుకుందాం నీళ్ళ ఎందుకంటే మనం చీజ్ వేసాం కదా, చీజ్ వల్ల అది కొంచెం గట్టిగా థిక్ అయిపోతుంది అన్నమాట. అయినా మరి అవే అండి చాలు మ్యామ్. ఇప్పుడు కాల్చబడుతుంది. అంటే ఒక థిక్ గ్రేవీ లాగా తయారవుతుంది. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అంత కాన్సన్ట్రేషన్. ఇప్పుడు బాయిల్ చేసి ఎగ్ ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాము. ఉడికించిన కోడిగుడ్డుని బాగా సన్నగా తురిమేశారు. ఇది ఎలా రోటీ అన్నానికి? ఇది బాగా అంటే రోటీ నాన్ ఇలాంటి వాటితో తినచ్చు మ్యామ్. రైస్తో కూడా తినచ్చు, కాకపోతే మనకి రోటీతో నాన్తో అయితే ఇంకా బాగుంటుంది. మరి మీరు కూడా యంగ్ కుకింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్కి SMS చేయండి. అయిపోయినట్టేనా? అయిపోయింది. లాస్ట్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఓకే, చీజ్ ఎగ్ మసాలా రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. బాగుంది. చీజ్ ఎగ్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చీజ్ ఎగ్ మసాలా తయారీ విధానం. ముందుగా కోడిగుడ్లు ఉడికించి తురిమి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, ఉప్పు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వెన్న, గరం మసాలా, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత చీజ్ తురుము, కొద్దిగా నీళ్లు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు మిశ్రమం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజ్ ఎగ్ మసాలా రెడీ. చీజ్ ఎగ్ మసాలా. చీజ్ తెలుస్తుంది కానీ కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే కొంచెం మసాలా, సాల్ట్ కూడా ఓకే, కొంచెం ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది. ఓకే సార్. చీజ్ పరంగాను నిజంగానే కమ్మగా ఉంది, కానీ ఆ మసాలా చీజ్ ఎగ్ మసాలా అన్నాను కాబట్టి ఆ మసాలా ఇంకొంచెం పంచ్ ఇంకొంచెం అంటే బాగుంది. కారం కాదు, ఫ్లేవర్స్ లైక్ కొంచెం కారం మసాలా పౌడర్ అలా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే సార్. అంటే మసాలా కూడా పేరు ఉంది కాబట్టి అందులో. ఓకే, అదర్వైజ్ గుడ్, నాకు నచ్చింది. ఎస్. ఓకే, ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ధనియాల్ని కొద్దిగా దూరగా వేయించుకుని ఆ తర్వాత ఏదైనా కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ వంట ఏం చేస్తాం? గ్రీన్ పాస్తా పకోడీ మ్యామ్. గ్రీన్ పాస్తా పకోడీ. సో గ్రీన్ అంతా చూసేద్దాం. మరి గ్రీన్ పాస్తా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? గ్రీన్ పాస్తా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేస్తామా బాను? ఎస్ మ్యామ్. పాస్తా వేసుకుందాం మ్యామ్. పాస్తాని ఉడికించుకున్నావా? ఉడికించుకున్న పాస్తా. ఓకే. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర పేస్ట్, నెక్స్ట్ పుదీనా పేస్ట్ వేసుకుందాం. పుదీనా పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా శనగపిండి వేసుకున్నాం మ్యామ్. కొద్దిగా బియ్య పిండి కోసం, ఎందుకంటే మనం పకోడీ అన్నాం కాబట్టి క్రిస్పీనెస్ కోసం కరకరలాడాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం. కలిపేసుకో. నీళ్ళు అవసరం లేదనుకుంటా కదా? అవసరం లేదు, అందులోనే తడి ఉంటుంది కాబట్టి. నువ్వు షెఫ్ ఎందుకు అవ్వాలనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మ్యామ్ కుకింగ్ మీద. అంటే అమ్మ నుంచి స్టార్ట్ చేసాను. అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకోవాలనిపించి నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నేర్చుకుని ఉండొచ్చుగా? అమ్మ దగ్గర నేర్చుకుని ఉండొచ్చుగా? అమ్మ దగ్గర
మనం ఇంట్లో పలివి నేర్చుకోగలుగుతాం కానీ కాంటినెంటల్గా నేర్చుకోలేము కదా. మొత్తం అన్ని అన్ని నేర్చుకోవాలి, నేర్చుకోవాలని ఇంటర్నేషనల్ లెవెల్లోకి రావాలి అంటే మనం షాప్ అయిపోవాలి, అంతేగా? అంతే. బాగుంది, ఆల్ ది బెస్ట్. సో ఇంట్రెస్ట్ అయితే బాగానే ఉంది, అండ్ అందులోని నీ కాన్ఫిడెన్స్ ఇంకా బాగుంది, నేనే బెస్ట్ అనేటట్టు. బట్ అలాగే నేర్చుకోవడంలో కానీ ఇంట్రెస్ట్లో కానీ అన్నిటిలోనే ఉంటుంది. ఎస్ మ్యామ్. నీ బెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే రుచికరమైన వంట చాలా ఇంపార్టెంట్ మనిషికి. అందులో నేను ఆ షెఫ్ పోస్ట్ ఎంచుకున్నావు కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ చేసి రేపు పెద్ద షెఫ్ అయిపోవాలి, మేము చూడాలి నేనే మా బాను అని. ఎస్ మ్యామ్. సో రెడీ అయిపోయినట్టేనా? ఎస్. ఇది ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఇంతసేపు ఉంటే బాగుంటుందని ఏమైనా ఉందా, లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు? ఏం లేదు మ్యామ్, డైరెక్ట్గా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మ్యారినేట్ చేస్తే ఇంకా మంచిది మ్యామ్, ఎందుకంటే మొత్తం ఫ్లేవర్ అంతా ఎంతసేపు ఉంటే బాగుంటుంది అని? మ్యాక్సిమం ఒక 15 to 30 minutes ఉంటే చాలు మ్యామ్. ఓకే, ఒక అరగంట సేపు ఉంచితే సరిపోతుంది. సో వేసేద్దామా మనం? ఎస్ మ్యామ్. పొడి పొడిగా అన్నీ వేసేసుకోవాలా? ఒక్కొక్కటిగా పక్క పక్కన ఉండకుండా విడివిడిగా ఉండేలా వేసుకో. అంటుకోకుండానే విడివిడిగా వేసేసుకుంటూ రావాలి పకోడీలా. ఇది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలా, సిమ్లోనే ఉంచుకోవాలా? ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి మ్యామ్, తర్వాత అది ఒకవేళ ఏమైనా మాడిపోతుండటం చూసుకుని మీడియం సిమ్లో పెట్టుకోవాలి. సో వేగనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు ఒక్కసారి మొదలైతే తొందరగా తగ్గవు. మందులు ఎంతగా వాడుతున్నా కూడా ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. కొద్దిగా అల్లం ముక్క బాగా క్లీన్ చేసి తీసుకుని కాస్త ఉప్పు అద్దుకుని రోజులో 2-3 సార్లు కనుక తింటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. వేగిపోయినట్టనే ఇంకా వేగాల? వేగిపోయినాయి ఇంకా తీసేద్దాం. చూడ్డానికి పాస్తాలా కాదు, రొయ్యల్లాగా ఉన్నాయి కదా, నాకు అలాగే అనిపిస్తుంది. జీడిపప్పులా కూడా. లెక్కన జీడిపప్పు కూడా ఇలా వేసేసుకోవచ్చేమో, కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. వేసుకోవచ్చు, కొత్త డిష్ మనమే కనిపెట్టచ్చు. కరెక్ట్. ఏదైనా అలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటే కూడా సమ్ టైమ్స్ బాగా సక్సెస్ అవుతాం. ఇది బాగుంది అని, వెరైటీగా కదా. సర్వ్ చేసేసుకుందాం. ఇంకా సర్వింగ్ ప్లేట్లకు. గ్రీన్ పాస్తా పకోడీ రెడీ మ్యామ్. గ్రీన్ పాస్తా పకోడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గ్రీన్ పాస్తా పకోడీ తయారీ విధానం. ఒక బౌల్లో ఉడికించిన పాస్తా, కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, శనగపిండి, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గ్రీన్ పాస్తా పకోడీ రెడీ. గ్రీన్ పాస్తా పకోడీ నేనైతే ఇలాగే తింటా. ఈ పాస్తా బాయిల్ చేసి ఫ్రై చేసేవా లేదా పచ్చి పాస్తానే? బాయిల్ చేసి ఫ్రై చేస్తాం. ఇంకా కొంచెం పైన కోటింగ్ ఉంటే గమ్లా కొంచెం ఎలాసిటీ ఉన్నాయి కదా, అది ఉండదు. పైన ఏంటంటే నీకు తక్కువ పిండి, ఒకడంటే కొంచెం పిండి ఉంటే అప్పుడు నీకు ఇది కవర్ అయ్యి కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది. ఈ గమ్ లాగా ఉంటుంది అనమాట. అది కోటింగ్ ఇంకొంచెం ఉంటే దానికి బాగుంటుంది, సాగుతుంది అనమాట. అది అదొకటే. ఈసారి వేసేటప్పుడు ఇంకొంచెం కోటింగ్ దానికి బాగా అంటుకునేటట్టు ఉంటే బాగుంటుంది. అదొకటే. ఓకేనా? ఓకే, నీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు చిట్కా. నిమ్మ మన చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకని కనీసం నెలకొక్కసారైనా కొద్దిగా నిమ్మరసం తీసుకుని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటాయి. చర్మం కూడా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, నెక్స్ట్
డేట్స్ పుడ్డింగ్ డేట్స్ పుడింగ్. సో హెల్దీగా ఐరన్ ఇస్తున్నారు మాకు. ఫుల్గా బటర్ వేసి. బటర్ వేసా? ఆయన డేట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్టర్ చెప్తారులే మిగతా విషయాలన్నీ. Okay. సో డేట్స్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? డేట్స్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, కోడిగుడ్లు 2, పంచదార 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ పౌడర్ చిటికెడు, బేకింగ్ సోడా చిటికెడు, వెన్న 150 గ్రాములు. రావు గారు, సో ఇంత ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ కొంచెం వాటర్ వేయండి. నీళ్ళు ఇది కొంచెం సోక్ చేసుకుందాం, నానబెట్టుకుందాం. కొంచెం నీళ్ళు పై చాలు చాలు. ఖర్జూరం, ఇప్పుడు బటర్ వేసుకుంది దీంట్లో, కొంచెం కోకోనట్ షుగర్. సో బ్రౌన్ షుగర్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కోడిగుడ్డు, కొంచెం కుకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, గోధుమ పిండి గోధుమ పిండి వేస్తున్నాము, కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది లేకపోతే పరిస్థితి ఏంటి? చేత్తో ఇంకా చేతులు మంచి మసిల్స్ వస్తాయి డైలీ. తిప్పుతూనే డైలీనా? మీకు ఈ జంబో క్లాస్ కంటే ఏమి వెళ్ళొద్దు. ఇంకా కొత్తగా ఎవరు కనిపెట్టలేదు జంబో అనేది, జుంబా క్లాస్ మాత్రమే ఉంది. నీళ్ళల్లో నానబెట్టుకున్న ఖర్జూరం. ఖర్జూరం కాదా? ఖర్జూరే కరెక్టే. దానికి రెడీ చేసుకున్నారు. ఎస్. ఇప్పుడు మోఫిన్ ఫుల్గా ఇవ్వద్దు, హాఫ్ మట్టుకు వేస్తే చాలు. ఉబ్బుతుంది కాబట్టి. అలా ఎందుకు కొడుతున్నారు? కిందకి సెట్ అవ్వడానికి, బాగా సెట్ అవ్వడానికి. ఓకే. గ్యాప్స్ లేకుండా 180లో 20 minutes బేక్ చేయాలి. ఓకే, మాట వింటావలేదని కొట్టారేమో దాన్ని అనుకున్నాను. పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇది పొంగుతుంది అనమాట. సో కరెక్ట్గా మీకు వస్తుంది అనమాట. లేకపోతే మీరు పైకి వరకు వేస్తే పైన అంతా పొంగి ఉబ్బిపోతుంది. ఓకే. ఓకే, కాసేపు అవనిద్దాం, ఈ లోపు మనం వెయిట్ చేద్దాం. అయిపోయింది రావు గారు. ఓకే. మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. రెడీ. బాగుంది. వేడితో పాటు ముక్కుగా వెళ్ళిపోతాం. ఏ చెట్టులోంచి పిచ్చి పీకొచ్చారు? ఇదా? ప్లేట్. డేట్స్ పుడ్డింగ్ రెడీ. థ్యాంక్ యూ. డేట్స్ పుడింగ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? డేట్స్ పుడింగ్ తయారీ విధానం: ఒక బౌల్లో ఖర్జూరం వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. మరొక బౌల్లో వెన్న, కోకోనట్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కోడిగుడ్డు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన ఖర్జూరం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కప్పుల్లోకి తీసుకుని ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 28 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, డేట్స్ పుడింగ్ రెడీ. డేట్స్ పుడింగ్ బాగుంది రావు గారు. ఆహా, లోపల
రావు గారు మోసం చేస్తున్నారు నన్ను, అమ్మా. బాగుంది, లోపల ఇలా సాఫ్ట్గా, పైనేమో చక్కగా కరకరలాడుతూ ఇలా కనిపిస్తుంది. డేట్స్ కూడా బాగా, అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. సాఫ్ట్గా ఉంది, సూపర్, చాలా బాగా వచ్చింది. మేబీ ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మందికి వచ్చేయచ్చు, అలా రాకపోయినా రెండోసారికి మూడోసారికి అయినా సరే ఖచ్చితంగా వచ్చేసింది. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది. అండ్ మనకు అన్నీ తెచ్చిపెట్టుకుంటే అలా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది నిజంగా అయితే. థ్యాంక్ యూ రావు గారు. మీకోసం ఒక చిట్కా. మామూలుగా మనం స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే గోళ్ళకి సంబంధించి కూడా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కనీసం 10 రోజులకు ఒకసారైనా గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో నెయిల్స్ డిప్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసేసుకుని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా దృఢంగా తయారవుతాయి, అలాగే హెల్దీగా కూడా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ పచ్చిమిర్చి కోడి పులావ్. దీంట్లో మన మెయిన్ ఇక్కడ వచ్చేసి చికెన్. సో చికెన్ లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్, ఇలాంటి విటమిన్స్, అంటే మనకి ఐరన్ కానివ్వండి, ఏదైతే ఐరన్ మనకి నాన్ వెజిటేరియన్ నుంచి వస్తుందో ఆ ఐరన్ కి మనకి అబ్జార్ప్షన్ రేట్ అంటే మన బాడీకి పడుతుంది అనమాట. సో వీటి నుంచి మనకి ఎలాంటి వైటమిన్ సి సహాయం అవసరం లేదు. సో మనకి ఎప్పుడైనా చికెన్ అనుకుంటాము, దాంట్లో పద్ధతి ఉంటుంది, ఎలాంటి రూపంలో తీసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో డీప్ ఫ్రైడ్గా, తందూరిగా, గ్రిల్డ్గా కాకుండా మనం ఓన్లీ బాయిల్డ్ కానివ్వండి, తవా ఫ్రై లాగా చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానివ్వండి, న్యూట్రియన్స్ ఇవన్నీ మనకి లభిస్తాయి. బాస్మతి బియ్యం. సో బాస్మతి బియ్యంలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ రైస్తో పోలిస్తే బాస్మతి రైస్ అనేది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో మనకి తక్కువగా షుగర్ అనేది ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా మనం బాస్మతి రైస్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక చిన్న కటోరీ కప్ అంతే మన 100 గ్రామ్స్ అవుతుంది, అంత పూర్తి రైస్ తీసుకుంటే సరిపోతుంది. పెరుగు. సో పెరుగులో కూడా మనకి ఎక్కువగా లభించేది మంచి ప్రోబయోటిక్స్ అన్నమాట. సో ఈ ప్రోబయోటిక్స్ వల్ల మన డైజెస్టివ్ సిస్టంలో, ఇంటెస్టైన్లో మనకి అంటే మంచి బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. సో ఆ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి మంచి బ్యాక్టీరియా ఉన్న ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో మనకి ఎలాంటి డిజీజెస్ కావండి, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవి రానివ్వకుండా చూసుకుంటుంది. కొత్తిమీర పేస్ట్. కొత్తిమీరలోనే మనకి ఎక్కువ కాల్షియం లభిస్తుంది అనమాట. సో దీంట్లో కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్తో కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. పుదీనా పేస్ట్. సో పుదీనా కూడా మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి కాల్షియం సప్లిమెంట్స్ లాగా టాబ్లెట్ రూపంలో మనం కొనుక్కునే అవసరం లేదు. సో ఇలాంటి పేస్ట్ వల్ల మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే మనకి కాల్షియం అనేది న్యాచురల్గా లభిస్తుంది, అబ్జార్ప్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్. సో పచ్చిమిర్చి పేస్ట్లో కూడా మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు. దీంట్లో వల్ల మనకి కొత్తిమీర, ఇలాంటి పుదీనా అవన్నీ వేసుకున్న వల్ల ఒక గ్రీన్ కలర్గా లభిస్తాయి కాబట్టి మనకి కొంచెం చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో మనకి ఇది ఒక మంచి హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా మనకి ఎవరైనా అంటే నార్మల్గా పచ్చిమిర్చి అనేది కారం లాగా వాడుకున్నట్లయితే ఎవరైతే గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్, హార్ట్ బర్నింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి సింటమ్స్ ఉన్న వారు మాత్రం ఇలాంటి పచ్చిమిర్చి అనేది మనము అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో మిగతా వాళ్ళందరూ పచ్చిమిర్చి అనేది సేఫ్గా తీసుకోవచ్చు. చీజ్ ఎగ్ మసాలా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోడిగుడ్డు. సో కోడిగుడ్డు అనేది మనకి కంప్లీట్ ప్రోటీన్ అంటాం. సో ఎప్పుడైనా కోడిగుడ్డు అనేది హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైనా అది మనకి స్టీమ్ అంటే బాయిల్డ్ రూపంలో తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకొని కానివ్వండి, దానివల్ల ఫ్రైడ్ లాగా తీసుకున్నట్లయితే దాంట్లో న్యూట్రియన్స్ అన్నీ మనకి వెళ్ళిపోతాయి. అంటే మనకి మినరల్స్ కానివ్వండి, ఐరన్ ఇలాంటివి చెప్తున్నాం కదా. సో విటమిన్స్ అనేది కూడా తొలగిపోతాయి. సో ఎప్పుడైనా మనము బాయిల్డ్ రూపంలో తీసుకోవాలి. చీజ్. సో చీజ్ అనేది కూడా ఒక హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న చీజ్. దీంట్లో కూడా మనకి వైటమిన్ డి ఇంకా వైటమిన్ ఏ అనేది ఉన్నప్పటికీ దీంట్లో ఫ్యాట్స్ అనేది కొంచెం చెడుకో పదార్థం అంటాం. సో వీటిని మనం సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. సో చీజ్ అనేది కూడా కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉండాలి. జీడిపప్పు, గసగసాల పేస్ట్. సో జీడిపప్పు అనేది కూడా మంచి కొవ్వు పదార్థం ఉన్న ఫుడ్ అనమాట. సో ఇలాంటి నట్స్లో మనకి ఎక్కువగా లభించేదే మంచి కొవ్వు పదార్థం. వీటిని మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇలాంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన మెదడు అనేది చురుకుగా అవుతుంది. ప్లస్ మన అంటే మనకి మెదడు ఆరోగ్యం కానివ్వండి, గుండె ఆరోగ్యానికి కూడా
చాలా అవసరం. టొమాటో. సో టొమాటో అనేది కూడా మనకు ప్యూరీ ఫామ్ లాగా తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఆల్రెడీ స్టోన్ సమస్యతో బాధపడిన వాళ్ళు సో ఎప్పుడైనా ఇలాంటి గింజలను తొలగించి గుజ్జు రూపమే మాత్రమే తీసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైనా టొమాటో అనేది ఉడికించిన రూపం తీసుకున్నట్లయితేనే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మనకి లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చీజ్ ఎగ్ మసాలా అనేది మనము ఈ రెసిపీలో కొంచెం ప్రోటీన్ అనేది లభిస్తుంది. మనకి చీజ్ అనేది కొంచెం లిమిటెడ్లో వాడుకుంటే మంచిది. డేట్స్ పుడ్డింగ్. దీంట్లో మన మెయిన్ వచ్చేసి డేట్స్. సో డేట్స్లో మనకి ఎక్కువగా లభించేది ఐరన్ కంటెంట్. సో వీటిలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఎక్కువగా ఏదైనా శరీరంలో మనిలాలని టాక్సిన్స్ పేరుకుపోయినప్పుడు తొలగించడానికి పని చేస్తుంటాయి. సో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాపు, నొప్పి ఇలాంటివి రానివ్వకుండా చూసుకుంటుంది. సో షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా మనకి ఎప్పుడైనా షుగర్ లో అవుతుంది అన్నప్పుడు మనం ఏదైనా చాక్లెట్ కానివ్వండి, క్యాండీ ఇలాంటివి కాకుండా ఒక డేట్ అనేది తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి. గోధుమ పిండి. సో గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువగా లభించేది ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా గోధుమ పిండిలో కూడా మనకి హోల్ వీట్ ఆటా అనేది లభిస్తుంది. అలా ఉన్నప్పుడే మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, దాంట్లో ఉన్న పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయి. కోకోనట్ షుగర్. సో కోకోనట్ షుగర్లో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్తో పాటు కొంచెం ఫైబర్, పొటాషియం, మనకి మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ లభిస్తుంటాయి. సో ఎప్పుడైనా న్యాచురల్గా మనకి నార్మల్ షుగర్ కానివ్వండి, బ్రౌన్ షుగర్, హనీ వీటన్నిటిలో కూడా సేమ్ క్యాలరీస్, కోకోనట్ షుగర్ ఇవన్నిట్లో కూడా మనకి సేమ్ క్యాలరీసే. అంటే మనం ఎంత పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే మంచిది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ డేట్స్ పుడ్డింగ్ అనేది కొంచెం హై ఇన్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది దీనివల్ల. సో ఎవరైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసి తీసుకోవాలి. గ్రీన్ పాస్తా పకోడీ. దీంట్లో మెయిన్ వచ్చేసి పాస్తా. సో పాస్తా అనేది కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్, వీటిలో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా లభించవు అనమాట. సో దీంట్లో మనకి క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి ఎక్కువగా వస్తాయి కాబట్టి సో పాస్తా అనేది కూడా మనం పోర్షన్ సైజ్ అనేది చూసి తీసుకోవాలి. శనగపిండి. శనగపిండి అనేది కూడా మనకి ప్రోటీన్తో పాటు ఫోలేట్ కంటెంట్, పొటాషియం ఇలాంటి మినరల్స్ అనేది మన శనగపిండిలో ఎక్కువగా ఉంటుంది. శనగపిండి వల్ల మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా చూసుకుంటుంది చాలా ఎక్కువసేపు వరకు. బియ్యపిండి. బియ్యపిండిలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కొత్తిమీర పేస్ట్. సో కొత్తిమీర పేస్ట్లో మనకి కాల్షియం కంటెంట్తో పాటు మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, మనకి మెగ్నీషియం కానివ్వండి, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. పుదీనా పేస్ట్లో కూడా మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్, వీటి వల్ల మనకి మెగ్నీషియం ఇలాంటి వల్ల మనకి ఎక్కువగా శరీరంలో కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి సో వీటి నుంచి వచ్చే క్యాలరీస్ అనేది కూడా ఎక్కువగా అయిపోతుంది. సో మనం ఎలాంటి పకోడీస్ తీసుకున్నైనా కూడా మనం పోర్షన్ సైజ్ అంటే 1 లేదా 2 కంటే మించి తీసుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఒక చిట్కా. కమలా పళ్ళు దొరికే సీజన్లో తింటూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. మరీ ముఖ్యంగా కమలా రసం కొద్దిగా తీసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ముడతలు, మచ్చలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా కాంతివంతంగా, క్లీన్గా తయారవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.